చెప్పాలి. రోహిత్కి క్లాప్స్ కొట్టండి, రోహిత్కి క్లాప్స్ కొట్టండి. మనం ఎవరేం చెప్పినా థ్యాంక్ యూ అని చెప్పాలి. అర్థమైందా? ఈ నెల పేరు ఏం పేరు? మార్చి నెల. పోయిన నెల పేరు ఫిబ్రవరి నెల. వెరీ గుడ్. ఇప్పుడు మార్చి నెలలో ఇప్పుడు మనం మంచి అలవాట్లు చెప్తున్నాం. ఓకేనా? నువ్వు మార్చి నెలలో మంచి అలవాట్లు ఏంటంటే తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటం. ఏంటది తమ వంతు అంటే? మీరు పిల్లలు లైన్గా వెళ్ళి చేతులు కడుక్కుంటారు కదా, మరి చేతులు కడుక్కునేటప్పుడు ఎట్లా కడుక్కుంటారు? ఒకరి తర్వాత ఒకరు కడుక్కుంటారు. ఫస్ట్ రోహిణి కడుక్కుంది, తర్వాత ఎవరు లైన్లో నీ వెనకాల ఎవరు? విన్ని కడుక్కుంటుంది. విన్ని కడుక్కున్న తర్వాత అశ్విని. అట్లా ఒకళ్ళెమ్మట ఒకరు కడుక్కున్న తర్వాత మిగతా వాళ్ళు వేచి ఉంటారా? దాన్నే వేచి ఉండటం అంటారు. ఒకళ్ళు తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం అంటే లైన్ అమ్మటి మనం చేదు కడుక్కోవడానికి పోయినప్పుడు ముందు వాళ్ళు కడుక్కున్న తర్వాత వెనక వాళ్ళు వేచి ఉండాలి. దాన్నే తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం అంటారు. క్లాస్ కొట్టండి. మీరు ఎట్లా కడుక్కుంటారు లైన్కి వెళ్ళినప్పుడు? అంతేనా? సీరియల్ అమ్మటి నిలబడి ఒకరు కడుక్కున్న తర్వాత ఒకరు కడుక్కుంటారు. అంతేనా? వెరీ గుడ్. మరి మనం పోయిన నెలలో ఇప్పుడు మంచి అలవాటు పోయిన నెలలో చెప్పుకున్నాం, ఆ పోయిన నెలలో చెప్పుకున్నాం. ఏంటి అవి? పోయిన నెలలో ఏం చెప్పుకున్నాం? ఫిబ్రవరి నెలలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నం కింద పడకుండా తినటం. ఇంకోటి ఏంటి చెప్పండి. ఇంకోటి కూడా చెప్పు. 3 చెప్పుకున్నాం కదా మంచి అలవాట్లు. మరి ఇంకోటి ఏంటి? గుడ్ మార్నింగ్ చెప్పటం. మళ్ళీ ఇంకొకటి చెప్పుకున్నాం కదా, 3 చెప్పుకున్నాం మంచి అలవాటు ఫిబ్రవరి నెలలో. ఇంకోటి ఏంటి? సారీ చెప్పటం. అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు మేడం గారు వచ్చి అడుగుతారు, మీ మేడం ఏం చెప్పింది మంచి అలవాట్లు అనేసి అంటే వెంటనే టకా చెప్పాలి మీరు. సారీ చెప్పటం, అన్నం కింద పడకుండా తినటం, గుడ్ మార్నింగ్ చెప్పటం. వెరీ గుడ్. కాబట్టి మరి జనవరి నెలలో కూడా మంచి అలవాటు చెప్పుకున్నాం కదా, 2 చెప్పుకున్నాం జనవరి నెలలో. ఏంటి అవి? అది ఫిబ్రవరి నెలలో. జనవరి నెలలో చెప్పుకుందాం. మనం 2 చెప్పుకుందాం. చెప్పు. ప్లీజ్ చెప్పటం. ప్లీజ్ చెప్పటం. ప్లీజ్ అంటే ఎట్లా చెప్పాలి? ప్లీజ్ రోహిణి నాకు ఆ బొమ్మ ఇవ్వవా? ప్లీజ్ రోహిణి నాకు ఆ బొమ్మ ఇవ్వవా? నాకు ఇవ్వవా? ప్లీజ్ రోహిణి. థ్యాంక్ యూ. ఇది మనం ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు, మనం ఎవరిని అడగాలనుకున్నప్పుడు గబగబ గుంజుకోవద్దు. గుంజుకోకుంటే ఏమని అడగాలి? ప్లీజ్ రోహిణి నాకు ఇవ్వవా అని అడగాలి. ఇప్పుడు రోహిణి నువ్వు అడుగు విని నాకు ఇవ్వవా? నువ్వు థ్యాంక్ యూ చెప్పు రోహిణికి. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఇంకో మంచి అలవాటు ఏంటి? ఇంకోటి ఏంటి చెప్పండి. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకొని తగ్గాలి. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. మనకు మంచి అలవాట్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల మంచి అలవాట్లు చెప్పుకున్నాం. ఇవన్నీ పాటించాలి మీరు.